పోతే పోయిందిరా. ప్రేమించినోడు కన్నా పైసలు సంపాదించినోడు ఎక్కువైపోయాడు. ప్రేమ కన్నా ఎక్కనారా పైసలు పికన్. అనుకున్న పైసలతో ఇది ఎంతగానో సుఖపడుతుందో నేను కూడా చూస్తా. పోతే పోయిందిరా పికన్. ఏ ఊక్కరా బాయ్, పొద్దున్న లేచినప్పటి నుంచి దాని జపం చేస్తున్నావు. ఆమె వదిలేసిపోయిందని ఏడుస్తున్నావా? నిన్ను మోసం చేసిందని ఏడుస్తున్నావా? నీ దగ్గర పైసలు లేవని ఏడుస్తున్నావు రా బాయ్. పొద్దున్న లేచినప్పటి నుంచి పోతేవని పోయిందిరా, ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఏం చేస్తావో అది ఆలోచించరా బాయ్ జరా. పైసలు సంపాదించాలరా, పైసలు సంపాదించాలి. ప్రేమలా కాదురా, పైసలలో ఉన్నది కథ అంతా. ఆ పైసలు ఎట్లుండాలంటే మళ్ళీ ఒకసారి మనల్ని వదిలేయాలన్న ఆలోచన కూడా రాదు. అట్లా పైసలు సంపాదించాలరా, పైసలు సంపాదించాలి. కానీ అదే అన్నదిరా, పైసలు ఉన్న దగ్గర ప్రేమ ఏడుంటుంది అని. ఈ లెక్కను చూస్తే పైసలు ఉంటే ప్రేమ అవసరం లేదారా? అవసరం లేదా? అది అన్నది ఆడికే వచ్చింది కదా. పైసలు ఉన్న దగ్గర ప్రేమ లేదంటే పైసలు ఉంటే ప్రేమ అవసరం లేదన్నట్టే కదా. అట్లా మారిపోతారా? అట్లా మారిపోయిందిరా. అర్థమైతలేదురా, అర్థమైతలేదు. అంటారంటే ఏమో అనుకున్నారా బాబు. మనుషుల బాధ మోయాలంటే మస్తు తెలిసి ఉండాలా. మస్తు బరువైతుందిరా. ఏం చేయాలని అర్థమవుతలేదు. కానీ రై పైసలు సంపాదించాలరా, పైసలు సంపాదించాలి అంతే. ప్రేమ లేకున్నా సరేరా, పైసలు ఉంటే అదే వస్తుంది. అది మనల్ని వదిలేయాలన్న ఆలోచన కూడా దాని మనసులో సస్తుంది. అందుకే పైసలు సంపాదించాలరా. ఈ పైసను తయారు చేసింది మనం. కానీ ఈ రోజున ఈ పైసా మనల్ని వెళ్తుంది, మనుషుల్ని వెళ్తుంది, మనుషుల మనసుల్ని వెళ్తుంది, మనుషుల జీవితాలతో ఆడుతుంది. మనిషి తయారు చేసిన పైసకున్న విలువ మనిషి ప్రాణంకు లేకపోయింది.